రైట్, ప్రస్తుతం మనతో పాటు దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న, ఏంటి లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది? హరీష్ రావు గారు రిమాండ్కి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అంత అగమ్య గోచరంగా ఉంది. ఏం చేస్తారు ఏమిటి ఏం తెలియట్లేదు. మొత్తానికి అయితే వదలటం లేదు. అన్నీ కూడా నిజానికి బెయిలబుల్ కేసులు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయాలి. కానీ కావాలనైనా అక్రమంగా నిర్బంధిస్తున్నారు, ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే భయపెట్టాలని, రేపటి అసెంబ్లీలో ఆయన పదునుగా మాట్లాడకుండా గొంతు నొక్కాలని. ఇది వికృతమైనటువంటి ప్రయత్నం. ప్రజాస్వామ్య పాలనని తెగ ఫోజులు కొట్టిండు, ప్రజాస్వామ్య పాలనని ప్రవచనాలు పలికిండు, నిరంకుశం ఉండదని సుభాషితం చెప్పిండు, అధికారం రాగానే వీపు వాయగొడుతుండు, అధికారం రాగానే వీపు వాయగొడుతుండు, లాకప్పుల నోళ్ళు తెరిచి లగచర్లను దంచిండు, మాయదారి కాంగిరేసురో రాజన్న, మన మన బతుకుల మనువోసెరో రాజన్న. ఇవాళ పరిపాలన అంతా ఏమైందంటే ఒక బుల్డోజర్గా, ఒక పోలీసు లాఠీగా రూపుదాల్చిందన్నమాట. చివరికి వస్తే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం కనిపిస్తుంది తెలంగాణలో. ఇది ఇనుపకాళ్ల ఇందిరమ్మ రాజ్యం, మామూలు ఇందిరమ్మ రాజ్యం కాదు. ఇది తొక్కుకుంటూ పోయే ఎమర్జెన్సీ కాలం నాటి ఇనుపకాళ్ల ఇందిరమ్మ రాజ్యం. ఆయన ఇందిరమ్మ నుంచి ఆయన తీసుకున్నటువంటి ఆదర్శాలు ఒక 6 సూత్రాల పథకమో, ఒక గరీబీ హఠావోనో, లేకుంటే ఒక బ్యాంకుల జాతీయీకరణనో కాదు. అక్రమంగా అదానితో సంబంధాలు పెట్టుకో, అందినంత దోచుకో, బ్యాగులు తయారు చేసుకో. ఆ బ్యాగులు ప్రజల బాగోగులు చూడడం లేదు, ఈయన బ్యాగోగులు చూసుకుంటున్నాడు. బ్యాగోగులు చూసుకో, ప్రశ్నించిన వాడిని తొక్కు. ఏదైతే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది ఇందిరమ్మ, ఏదైతే సోనియా గాంధీ నేను 7వ గ్యారెంటీ ఇస్తున్నా, అదే ప్రజాస్వామ్యం. ప్రస్తుతం 7వ గ్యారెంటీ అమలు అవుతుంది అనుకోవచ్చా? దారుణమైన వైఫల్యం కదా 6 గ్యారెంటీల విషయంలో. 7వ గ్యారెంటీ విషయంలో చూస్తున్నాం కదా ఏం ఏడుస్తున్నదో. 7వ గ్యారెంటీ ఇదేనా ప్రజాస్వామ్యం? అపహాస్యం పాలవుతున్నది, నిరసించే హక్కు నిర్మూలించబడుతున్నది, భావ ప్రకటన స్వేచ్ఛ భంగపడుతున్నది. ఎక్కడ చూసినా కానీ నిర్బంధమే కదా, నిరంతర నిర్బంధాలు. లైబ్రరీకి పోయి లాఠీ చార్జీలు చేసిన చరిత్ర ఉందని ఎప్పుడన్నా? చాలామంది మాట్లాడారు కేసీఆర్ కాలంలో నిరంకుశం 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 అన్నారు. లైబ్రరీకి పోయి లాఠీ చార్జ్ చేస్తే ఒక్కరు మాట్లాడరు, ఒక్క రచయిత మాట్లాడొద్దా, ఒక ఇంటలెక్చువల్ మాట్లాడొద్దా? సరస్వతి నిలయం అండి, అక్కడ చదువుల తల్లి కాలి మువ్వల సప్పుడు వినిపించాలి కానీ విద్యార్థుల ఆక్రందనలు కాదు కదా. లైబ్రరీలో కుప్పడి కొట్టినాడు, అశోక్ నగరాన్ని శోకనగరం చేసినాడు, వీపులు వాయగొట్టినాడు కదండి నిరుద్యోగులను. లగచర్ల బిడ్డలు లాకప్లో వేసి చిత్రహింసలు పెట్టిండు కదా. వాళ్ళ తర్వాత నడుస్తుంటే ఆ వీడియోలు చూడలేదా మనం? ఎంత దారుణంగా ఇవాళ అని చేస్తున్నాడు. నెత్తురుటేర్లు పారించడం లేదా నా నక్సలైట్లను బూటకపై ఎన్కౌంటర్లలో చంపేస్తూ ఒకే ఒక్క ఎన్కౌంటరు, తర్వాత ఒక్క ఎన్కౌంటరు జరగలేదు కేసీఆర్ గారు ఆ ఇదిలో. ఫేక్ ఎన్కౌంటర్ అనేది జరపలేదు. ఈయన రాగానే 2 ఎన్కౌంటర్లు జరిపించాడు, నెత్తుటేర్లు పారిస్తున్నాడు. కనుక అక్కడ మన అది అమిత్ షాకు హామీ ఇచ్చి వచ్చాడు. ఈ దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఆయన ఇవాళ ఎటు చూసినా అణచివేతనే నమ్ముకున్నాడు. కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపు. రేపు కూడా అసెంబ్లీలో చూడండి, ఆయన చర్చ జరగనివ్వడు, ఏ అంశం మీద కూడా చర్చ జరగనివ్వడు. వెంటనే ఒక క్యారెక్టర్ అసాసినేషన్కు సంబంధించిన వ్యవహారం ఏదో చేస్తాడు, ఓ తిట్టుమాట అంటాడు, దాని మీదకి చర్చను మళ్ళిస్తాడు. ఇక 6 గ్యారెంటీలు, పెన్షన్ ఏమైపోయింది, మహిళలకు 2500 ఏమైపోయినాయి, ఇవేవి అడగొద్దు, వాటన్నిటిని రాకుండా వాయిదా వేసుకొని వెళ్ళిపోతాడు. జరగబోయేది ఇదే అసెంబ్లీలో.